ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ స్విగ్గీ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా మాట్లాడారు. వీటి గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగస్వాములు కాకపోయినా సభ నుంచి నేను అజ్జల లింక్ అన్నయ్య అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. ఇంకా అదృష్టం నేను లేకపోతే వెనకాల నా వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పలేదు. ఇంకా తెలంగాణ ప్రజలు నా వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్తే బాగుంటుండే. ఆయన ఇంకా తెలంగాణ ప్రజలు నమ్మేవాళ్ళు. మరి జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణ వచ్చి ఉంటే కేసీఆర్ దీక్ష ఏమైంది? కేసీఆర్ దీక్ష నీకు చెప్తా, తెలంగాణ రావడానికి ఎవరెవరు కారణమో ఎట్టనో. కేసీఆర్ దీక్ష, ఆమర నిరాహార దీక్ష చేసినప్పుడు మరి ఈ దీక్ష దేనికోసం చేసినట్టు? 1000 మందికి పైగా విద్యార్థులు ఈ అమరవీరుల త్యాగం దేనికోసం? తెలంగాణ రాష్ట్రం కోసం కదా. 1000 మంది, అందులో చాలామంది విద్యార్థులు, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ ఉద్యమం చల్లారిపోకూడదని 2009 తర్వాత 2014 దాకా దాదాపు 1000 మంది పిల్లలు చనిపోయారు, అమరులయ్యారు. ఆ పోరాటం ఎవరి మీద? వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఎవరి మీద? దేనికోసం? తెలంగాణ రాష్ట్రం కోసమే కదా. జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అమరవీరుల త్యాగాలకు ఫలితం ఏంది? అమరవీరులకు నివాళులు అర్పించడానికి చేతులు రానటువంటి నీలాంటి తెలంగాణ ద్రోహులకి తెలంగాణ అమరవీరుల గొప్పతనం ఏం తెలుస్తుంది? వాళ్ళ త్యాగాల ఫలితం ఏం తెలుస్తుంది? తెలియదు. కేసీఆర్ 2009లో డిసెంబర్లో ఆమర నిరాహార దీక్ష వేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేడుదా? కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రకటన చేసేడుదా అర్ధరాత్రి పూట? ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు ఎందుకు జైపాల్ రెడ్డి పాట పాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తము ఉద్యమ ఆనవాళ్ళన్నీ తుడిపివేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాడు, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మని తీసేస్తాడు, జాతీయ తెలంగాణ గీతాన్ని మారుస్తాడు, అన్ని రకాలుగా తెలుగు పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర లేకుండా చేస్తాడు, కాంగ్రెస్ చరిత్ర పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. చిహ్నాన్ని మార్చేస్తా అంటాడు, కాకతీయుల తోరణం తీసేస్తా అంటాడు. ఇట్లాంటివన్నీ చేసి ఇప్పుడు జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తా ఉన్నాడు. అంటే ఏం ఇంజెస్ట్ చేయదలుచుకున్నారు తెలంగాణ ప్రజల మైండ్లలో మీరు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో దయాదాక్షిణ్యాల మీద ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇక్కడ బిడ్డల పోరాటం వల్ల ఇక్కడ అందరూ తెలంగాణ సమాజం మొత్తం ఏకీకృతమై పిడికిలి బిగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. మీరు అనవసరంగా ఎందుకు గెలుపుతా ఉన్నారు? మళ్ళీ మాట్లాడితే మళ్ళీ సెంటిమెంటు, మళ్ళీ అది అని చెప్పేసి కొన్ని పచ్చ కుక్కలు, కొన్ని కాంగ్రెస్లో ఉన్నటువంటి కూలి కుక్కలు ఇవి మాట్లాడుతూ ఉంటాయి. మళ్ళీ వాటికేమో ఇట్లా మాట్లాడచ్చకూడదనే ఏం ప్రాబ్లం లేదనమాట. కేసీఆర్ దీక్ష దేనికోసం చేసిండు? ఓయూ దేనికోసం రగిలిపోయింది? కాకతీయ యూనివర్సిటీ దేనికోసం రగిలిపోయింది? తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నీ ఎందుకోసం పిడికిలి బిగించి కొట్లాడినాయి? 1000 మంది విద్యార్థి అమరవీరులు వాళ్ళ త్యాగాల ఫలితం ఏంటిది? ఉద్యోగుల, ప్రైవేటు, ప్రభుత్వ అన్ని రంగాల ఉద్యోగులు జేఏసీలుగా ఏర్పడి, రాజకీయ జేఏసీలు ఏర్పడి, ఉద్యోగ సంఘాల జేఏసీలు, అన్ని చేతి వృత్తుల వాళ్ళ జేఏసీలు కూడా ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే జైపాల్ రెడ్డి వల్ల వచ్చిందాడు తెలంగాణ. ఇది ఒకటి. జైపాల్ రెడ్డి ఏం చేసిండు? జైపాల్ రెడ్డి సహకారం అందించవచ్చు చివరికి అయిపోయిన తర్వాత. అప్పుడు గత్యంతరం లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇంకో ఆప్షన్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఊరళ్ళకి పోతే ఎట్లా ఉన్నది పరిస్థితి? వీళ్ళది కండువా కనపడితే చెప్పులు మెడలేస్తట్టున్నారు కాంగ్రెస్ నాయకులకు. తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే 4 ఇంతలు ఎక్కువ ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ అంటోడు ఎవడన్నా కనపడితే కోడిగుడ్డ దాడులు, టమాటాల దాడులు, ఉరికిచ్చేటోళ్ళు. ట్యాంక్ బండి మీద చూడలే. సో కాబట్టి ఊర్లకు పోవాలంటే భయపడ్డారు జనాలకు. పోవాలంటే తెలంగాణ ఇంకెప్పుడు ఇస్తారా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి భయపడి, పార్టీ మనుగడ కష్టమవుతుంది అని చెప్పేసి భయపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. ఇక కష్టమవుతుంది ఇట్లా అయితే అని చెప్పేసి అప్పటికి కూడా 1000 మందిని బలి తీసుకున్న బలిదేవత కదా సోనియా గాంధీ. నీ నోటితో నువ్వే అంటివి కదా. ఇవాళ జైపాల్ రెడ్డి లేకపోతే వచ్చేది కాదు, సోనియా గాంధీ లేకపోతే వచ్చేది కాదు ఒకరోజు, రాహుల్ గాంధీ లేకపోతే వచ్చేది కాదని ఒకరోజు.
ఏదో వీళ్ళ దయాదాక్షిణాల మీద ఇచ్చినట్టు. మరి వాళ్ళ త్యాగాలంతా ఎక్కడ పోయినాయి? సిడబ్ల్యూసిలో దామోదర రాజనరసింహ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు తెలంగాణ ఎందుకు కావాలి అనేది లాస్ట్ కీలక మీటింగ్లో. ఆయన పేరు చెప్పి ఇంతకు అంతకు అదొక అర్థం వస్తుంది. మీ కాంగ్రెస్ ఆయనే కదా, మీ మంత్రే కదా, ఆరోగ్య శాఖ మంత్రి కదా, ఆయన పేరు అన్న చెప్పు అట్లీస్ట్. ఈ రకంగా అంటే ఏదో ఇప్పుడు అందులో కూడా చూడండి, దామోదర రాజనరసింహ ఒక దళిత సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకుడు. ఆయన పేరు చెప్తే ఎక్కడ అదవుతుందో అని చెప్పేసి జైపాల్ రెడ్డి పేరు చెప్పుకుంటాడు. జైపాల్ రెడ్డి సపోర్ట్ చేసి ఉండవచ్చు, కానీ జైపాల్ రెడ్డి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అనేటువంటి మాట మూర్ఖత్వం. అది దానికి మించినటువంటి మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇగో జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణ వచ్చిందంట. సోనియా గాంధీ కూడా నాకు చెప్పింది, ఈయనకు చెప్పింది సోనియా గాంధీ. మన సోనియా గాంధీ లెటర్ రాస్తే ఏమైనా లెటర్ రాసింది, ఈయన ఏదో కార్యక్రమానికి పిలిచిండు, నాకు ఆరోగ్యం బాగాలేదు బాబు నేను రాలేను అని చెప్పేసి ఆమె లెటర్ రాసింది. ఆ లెటర్ని పట్టుకొని నాకు ఇది నోబెల్ ప్రైజు, నాకు ఇది ఇంకేమేం ప్రైజులయ్యా, నాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంటు, ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు అని చెప్పేసి ప్రకటించుకున్నాడు ఆ లెటర్ చూపించుకుంటా. ఇట్లా పివి నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్నది ఆయననే. ఎందుకంటే ఆయన మీ మామ కాబట్టి జాకిలు పెట్టి లేపుతా ఉన్నాడు. మీ మామ, ఆయన ఇంకొక రెడ్డి కాబట్టి జాకిలు పెట్టి లేపుకుంటా ఉన్నాడు. మిగతా నాయకులు ఎవ్వరిని కూడా కనీసము మాట్లాడాడు వాళ్ళ గురించి.